ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కొమరంభీం కాంప్లెక్స్లో ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ విద్యార్థులతో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ భోజు పటేల్ పాల్గొన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు, అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఆదివాసీ దినోత్సవం ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? బాగా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం సార్. బాగా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. ఇంత మంచిగా చేసుకుంటున్నాం. మేము డాన్స్ చేసేటప్పుడు సార్ మా అదృష్టం. ఇంకా పొద్దున్న నుంచి we are so excited to celebrate tribal day with our MLA sir. We are so happy. Thank you sir. Thank you so much. సో విద్యార్థులు అందరితో కలిసి కూడా సంబరాల్లో పాల్గొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ భోజు పటేల్, చెప్పండి, విద్యార్థులు అందరితో కలిసి మరి నృత్యాలు చేస్తున్నారు. అందరు కూడా స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు మీరు అందరు? ఈరోజు ఒక సంతోషమైన వాతావరణం. ఎందుకంటే ఇక్కడ పిల్లలందరూ కూడా ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఒక ఆలోచన. దాంతోపాటు కల్చరల్ పాటలు పట్టుకొని ఎగుతున్న సాంప్రదాయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే మేము కలెక్టర్ గారు, పిఓ గారు, మిగతా ఎస్పీ గారు మేమంతా కూడా పెద్ద ఎత్తున కల్చరల్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. మరి ఇదే అండర్ కంట్రోల్ ఐడియా ఆధ్వర్యంలో ఏదైతే గురుకులం డిగ్రీ కళాశాల ఉందో ఇక్కడ పిల్లలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములై వాళ్ళతో పాటు కొంత డ్యాన్స్ చేసే కార్యక్రమాన్ని వాళ్ళకి చేపడుతున్నాను. సో మొత్తానికి మనం చూసుకోవచ్చు, ఏదైతే ఉట్నూరుకు సంబంధించినటువంటి గురుకుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇది. ఇక్కడ మనం చూసుకోవచ్చు టోటల్గా విద్యార్థులంతా కూడా మరి ఎంతో ఉత్సాహభరితంగా తమ యొక్క ఆట కట్టుతో మరి ఇక్కడ సాంప్రదాయ వేష భాషల్లో మరి ఖానాపూర్ ఎమ్మెల్యేతో కలిసి ఈ యొక్క నృత్యాలు చేయడం జరిగింది. ఆదివాసీ దినోత్సవాన్ని కూడా ఎంతో సంబరంగా జరుపుకున్నామంటే విద్యార్థులు, అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు. ఉట్నూరు నుండి శైలేందర్, ఏబీపీ దేశం.